లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వ్యాక్సినేషన్ గురించి ప్రాపర్ డీటెయిల్స్ అనేది మీతో నేను చెప్తానని చెప్పి చూసేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పుట్టిన పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించాలంటే కంపల్సరీగా మన దగ్గర ఈ బుక్ అయితే ఉండాలి గవర్నమెంట్ వ్యాక్సిన్స్ కొరకు అని. ఈ బుక్ ఎప్పుడు ఇస్తారంటే వన్స్ మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఏఎన్ఎంలకి అయితే మన ఊర్లో ఉండే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మన పేరు నమోదు చేసుకుంటే అంగన్వాడీ నుంచి రేషన్ వస్తుంది. అలాగే ఏఎన్ఎంలు మనకి ఈ బుక్ అయితే సబ్మిట్ చేస్తారు. ఏ టైంకి మనకి హెల్త్ ఎలా ఉందని ప్రెగ్నెన్సీ నుంచి అయితే ఫాలో అప్ ఉంటుంది. వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీస్కి ఎటువంటి వ్యాక్సినేషన్స్ అనేవి వేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులో మెన్షన్ అయి ఉంటుంది. అలాగే బేబీస్ని ఏ విధంగా చూసుకోవాలి, అలాగే వన్స్ అన్నప్రాసన అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలనేది కూడా ఉంటుంది. బేబీస్ పుట్టిన ఫస్ట్ 24 అవర్స్కి ఇచ్చిన వ్యాక్సిన్ అనమాట ఈ 3. అలాగే 45 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎప్పుడు అనేది కూడా వాళ్ళే చెప్తారు. అలా అప్ టు మనకి 16 ఇయర్స్ వచ్చేంత వరకు గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అయితే ఉంటాయి. ఇవి కాకుండా మనం ప్రైవేట్లో మెయిన్ వ్యాక్సిన్స్ కొన్ని అయితే ఉంటాయి. మనం పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయితే వాళ్ళైతే చెప్తారనమాట ప్రైవేట్ నుంచి ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలనేది. సో వాటి గురించి పక్కన పెడితే ఈ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అనేది కంపల్సరీగా మనం బేబీస్కి అయితే కంపల్సరీగా వేయించుకోవాలి. సో ఖచ్చితంగా వేయించుకోండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఒకసారి మీ ఏఎన్ఎంల ద్వారా అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అయితే మీరు ఒకసారి వెళ్ళి పేరు నమోదు చేసుకుంటే ఇలాంటి బుక్ అయితే మీకు ఇస్తారనమాట. ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.